ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనుండగా మనకు ఆ పరిస్థితి రానివ్వన్నా. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాకొకవైపు నమ్మకంగాను మరోవైపు భయంగాను ఉందిరా. భయపడకండి. మళ్ళీ ఆ బాలగాడి బుర్రపోయేలా నేనొక మందు చేయిస్తున్నాను. హా? అది మన చేతికొస్తే అప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తాను. అది లెక్క. ఏంట్రా నువ్వంటున్నది? అది బామ్మ ఏంటంటే ఏదో నా చేతులకు వస్తే అంటున్నావు. ఏం రావాలి? ఏం లేదు బామ్మ, అన్నయ్య వచ్చేస్తున్నాడుగా. మనకు ఎగనిస్ట్ కంపెనీని టేక్ ఓవర్ చేస్తున్నాం. అది మన చేతికొస్తే ఇంకా మనకి తిరుగుండదని చెప్తున్నాను. వాడెప్పుడు బాలాలాగే బిజినెస్ పిచ్చమ్మా. అంత పిచ్చే ఉంటే వీడి చేసే కంపెనీలు ఎందుకు నష్టాల్లో ఉంటాయరా? లాభ నష్టాలు బిజినెస్ లో కామనే కదత్తయ్యా. యశోదా, కన్నయ్యేడి? వచ్చాడత్తయ్య. టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. గెస్ట్ హౌస్ కు వెళ్తున్నానని ఏదో హడావుడిగా వెళ్ళాడు. వదిలిపెట్టడం వాళ్ళ తాతయ్య చావుకి కారకులెవరో తెలుసుకునేదాకా వదిలేలా లేడు. ఇప్పుడు వాడికి అవన్నీ అవసరమా? నువ్వైనా చెప్పొచ్చు కదా. వాడు మీ నాన్నగారి విషయంలో ఎవరి మాట వినట్లేదు. వాడు ఖచ్చితంగా మీ నాన్నని చంపిన దుర్మార్గుణ్ణి పట్టుకుంటాడు. అత్తయ్య రండి, వచ్చి టిఫిన్ చేద్దరు గాని. వాసుకి మీరు పదండి. అక్క వస్తున్నా. మీరు పదండి వదినా, వస్తున్నాం. రండి అత్తయ్య. అయ్యో, ఆ గెస్ట్ హౌస్ లో ఆ బాలాగాడికి ఏం ఎవిడెన్స్ దొరుకుతుందో ఏంటో చాలా భయంగా ఉందిరా. తాతయ్య, నిన్ను చంపేంత కోపం ఎవరికుంది? ఎవరిని పల్లెత్తి ఒక్క మాట కూడానని మీ మీద చంపేంత పగని పెంచుకుంది ఎవరు? వాళ్ళు ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. తాతయ్య ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆధారం ఉంచే ఉంటారు. అదెక్కడుందో గుర్తుకొస్తే తాతయ్య మరణం వెనక దాక్కున్న రహస్యం తెలుస్తుంది. చెప్పండమ్మా. సార్, మా అమ్మ గల్ఫ్లో తను పనిచేసే ఓనర్ దగ్గర. మీరు ఏదైనా త్వరగా అప్పీల్ చేసుకోండి. మీ అమ్మగారు చేసిన తప్పుకి మరణశిక్ష అమలు చేస్తారు. ఇది సార్ జరిగింది. మీకు ఫోన్ చేసిన ఆ నెంబర్ ఉంటే చెప్పండి. మీ అమ్మగారిని అక్కడ బంధించడానికి కారణం పూర్తిగా నాకు తెలిసిందమ్మా. ఈ కేసు టేకప్ చేయొచ్చు. మనం గల్ఫ్లో ఉన్న లాయర్ని సంప్రదించాలి. మా అమ్మని ఎలా అయినా బయటికి తీసుకురావచ్చు కదా సార్? తీసుకురావచ్చు, కానీ అక్కడ లాయర్ని కనుక్కున్న తర్వాతే అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. కొంచెం టైం పట్టినా మా అమ్మ సేఫ్గా ఇక్కడికి వస్తే మాకంతకంటే ఇంకేమీ వద్దు లాయర్ గారు. మీరేం వరీ అవ్వకండి.
మన ప్రయత్నం మనం స్ట్రాంగ్గా చేద్దాం. సార్ ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్. మీరంతగా చెప్పక్కర్లేదమ్మా, నేను చూసుకుంటానుగా. కానీ ఇదంతా కొంచెం ఖర్చుతో కూడుకున్న మ్యాటర్ అమ్మా. ఎంత అవుతుంది సార్? ప్రస్తుతానికి అక్కడ లాయర్ కన్సల్టేషన్కి, అలాగే ఇక్కడ నా ఫీజు ఇద్దరికి కలిపి 50,000 అవుతుందమ్మా. సార్ మీరెక్కడ లాయర్ని కాంటాక్ట్ అవ్వండి. మేము ఈ లోపు మీరు అడిగిన ఫీజు అరేంజ్ చేస్తాం. అలాగేనమ్మా, ఇక నుంచి మీ పనిలోనే ఉంటాను. వెళ్ళొస్తాం సార్. థ్యాంక్ యూ సార్. సరేనమ్మా. రకం గాయత్రి, అంత డబ్బు మనం ఇప్పుడు ఎలా ఏర్పాటు చేయగలం? మనం సంపాదించేది తినడానికే సరిగ్గా సరిపోవడం లేదు. ఎలాగైనా ఏం చేసైనా డబ్బులు ఏర్పాటు చేద్దామక్క. నువ్వేం కంగారు పడుకో. మనకి డబ్బులు పుట్టే మార్గమే ఉంటే నేనెందుకు కంగారు పడతాను? మనం నమ్ముకున్న దేవుడే మనకేదో ఒక మార్గం చూపిస్తాడక్క. వెళ్దాం పద. అన్నా చెప్పు. మనోళ్ళు ఏజెంట్ని పట్టుకుంటే ఒక సమాచారం ఇచ్చారన్నా. ఏంటది? మీ అత్తగారిని గల్ఫ్లో అరెస్ట్ చేసి జైల్లో ఉంచారంటన్నా. అక్కడ అత్త జైల్లో ఉన్నది, ఈడ నాన్న జైల్లో ఉన్నాను. ఈ అవకాశాన్ని వాడుకుని ఏదో ఒకటి చేయాలరా. అక్క కాఫీ తీసుకో. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో 50,000 ఎలా సంపాదించడం? ఎలాగైనా సంపాదిద్దాం. అదే ఎలానే? నువ్వెన్ని పేపర్లు వేసినా, నేను ఎన్ని పాల ప్యాకెట్లు వేస్తే 50,000 సంపాదించగలం. ఈ సంపాదన మనం తినడానికే సరిపోదు. అక్క, ఇంకా లాయర్కి ఫీజు ఇవ్వటానికి చాలా టైం ఉంది కదా. ఆలోపు ఏదో ఒక ప్రయత్నం చేద్దాం. అయినా నువ్వేం టెన్షన్ పడకు. ఆ దేవుడు ఏదో ఒక అవకాశం చూపిస్తాడు. ఏదో అన్న నెంబర్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయక్క. హలో. హలో, ఎవరండి? నాను, నీ దాతని. ఎవరండి మీరు? ఏటి, నన్ను ఇంకా గుర్తుపట్టలేదేటి? అప్పుడే మర్చిపోనావా? కొంచెం మీ పేరు చెప్పండి. నా అంతిప్పు, నీ గిరిని. ఏటి తిప్పు, కంగారు పడిపోతున్నావా? నేను చాలా తప్పులు చేశాను. నాకంటే మా అమ్మ ఇంకెక్కువ తప్పులు చేసింది. వాటి వల్ల నువ్వు, మీ చెల్లి, మీ తాత అందరూ కష్టాలు పడుతున్నారు కదా తిప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.